నిజామాబాద్ జిల్లాలో మహిళా హత్య సంచలనం రేపుతుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతురాలి ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. ఒక చెయ్యి నరికారు, మరో చేతివేళ్లను తీసేశారు, తలా మొండెం వేరు చేశారు. అతి కిరాతకంగా చంపి బాసర మెయిన్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు, డాగ్ స్క్వాడ్ చేరుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 2 మహిళలను ఇలాగే హత్య చేశారు. నిజామాబాద్ జిల్లాలో మహిళా హత్య సంచలనం రేపుతుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్లో అందిస్తారు. బాలకుమార్, నిజామాబాద్ జిల్లాలో మహిళా హత్య సంచలనం రేపుతుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతురాలి ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. ఒక చెయ్యి నరికారు, మరో చేతివేళ్లను తీసేశారు, తలా మొండెం వేరు చేశారు. అతి కిరాతకంగా చంపి బాసర మెయిన్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు, డాగ్ స్క్వాడ్ చేరుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 2 మహిళలను ఇలాగే హత్య చేశారు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్లో అందిస్తారు. బాలకుమార్, ఎవరు ఈ హత్య చేసుంటారు? అసలు ఈ మృతదేహం ఎవరిది? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలోనే నగ్నంగా మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక చేయి వేళ్లు, మరో చేతిని నరికేశారు, తలా మొండెం వేరు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. సంఘటన చూసి గతంలో కూడా ఈ తరహాలో హత్యలు వెలుగు చూడడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. సంఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా చేరుకున్నారు. నెల వ్యవధిలో 2 మహిళలు ఈ తరహాలో హత్యలు కావడం మాత్రం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. ఈ మహిళ సంఘటన స్థలాన్ని బట్టి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళని మరో చోట హత్య చేసి రహదారి పక్కనే మృతదేహాన్ని పడేసి ఉంటారనేది పోలీసులు భావిస్తున్నారు. 30 నుంచి 35 ఏళ్ల మహిళగా గుర్తించారు ఇప్పటికైతే. అయితే ఈ మహిళ ఎవరనేది మాత్రం ఇంకా అంతు చిక్కడం లేదు. మొండెం దొరికితే, తల దొరికితే కానీ మహిళకు సంబంధించిన పూర్తి ఆనవాళ్లు బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడో ఏదో చోట హత్య చేసి మాత్రం ఇక్కడ పారేసి ఉంటారనేది పోలీసులు ఇప్పటికైతే ప్రాథమికంగా నిర్ధారించాడు. 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. శ్రావణి, బాలకుమార్, నెల రోజుల వ్యవధిలోనే ఇలాగే 2 హత్యలు జరిగాయి అని అంటున్నారు కదా, అంటే ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే నెల వ్యవధిలో నవీపేట మండల కేంద్రం హత్యలకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. నెల వ్యవధిలో 2 మహిళలు, పురుషుడు, మొత్తం కూడా ముగ్గురిని హత్య చేశారు. ఈ నెల వ్యవధిలోనే ఓ మహిళని నిప్పు పెట్టి అతికిరంగా హత్య చేశారు. మరో నవీపేట మండలం నాగపూర్ వద్ద పురుషుడిని హత్య చేసి గోనె సంచిలో కట్టి రోడ్డు పైన పారేశారు. ఈ ఇన్సిడెంట్లు, వరుస ఇన్సిడెంట్లు మాత్రం పోలీసులకు సవాల్గా మారాయి. ఇప్పటి వరకు ఈ హత్యలకు సంబంధించి కేసులు అయితే కొలిక్కి రాలేదు. దీనిపైన దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే మరో మహిళ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూడడం మాత్రం పోలీసులకు సవాల్గా మారింది. బాలకుమార్, అంటే ఆ ఏరియాలో ఏమైనా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అటువంటి ఫిర్యాదులు ఏమైనా వచ్చాయో పోలీసులకి? ఇప్పటికైతే నవీపేట పోలీసులు హత్యలు జరిగినప్పటి నుంచి కూడా విచారణ చేస్తున్నారు. ఎవరైనా మిస్ అయ్యారా అంటూ జిల్లా వ్యాప్తంగా కూడా మిస్సింగ్ కేసులకు పైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిస్ అయిన ఘటనలు అయితే వెలుగు చూడలేదు. మరో అంటే మహారాష్ట్రకు అతి సమీపంలో ఉండడంతో అక్కడికి సంబంధించిన మహిళలు ఎవరినైనా హత్య చేసి ఇక్కడ రోడ్డు బయట పారేస్తున్నారా, లేకపోతే మరెక్కడైనా హత్యలు చేసి వేరే రాష్ట్రం తెచ్చి ఇక్కడికి తీసుకొస్తున్నారు అనేది తేలడం లేదు. ప్రస్తుతానికైతే మిస్సింగ్ కేసులు అయితే ఇంకా ఎక్కడ నమోదైన దాఖలాలు లేవు. మిస్సింగ్ కేసులు నమోదైనప్పటికీ వీటికి పోలికలు లేవనేది పోలీసులు చెప్తున్నారు. బాలకుమార్, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా ఉంది? అంటే ఆ బాడీని చూస్తే అంటే ఎన్ని రోజుల క్రితం ఇది జరిగి ఉండొచ్చు? ఇది ఈ రోజే జరిగిందా, లేదంటే ఏంటి, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? నవీపేట శివార్లు, ఇది బాసర ప్రధాన రహదారి ఉంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా అవుతుంది. హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జికి కూతవేటు దూరంలోనే మృతదేహం పడి ఉంది. అయితే అక్కడ ఆనవాళ్లు చూస్తే మాత్రం ఆ హత్య కొన్ని గంటల వ్యవధిలో ముందు, అంటే అర్ధరాత్రి సమయంలో హత్య జరిగి ఉంటుంది. ఎక్కడో హత్య చేసి ఆ మృతదేహాన్ని, మొండెం లేని మృతదేహాన్ని తలలే పారేసిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అది కొన్ని గంటల వ్యవధిలో ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. డాగ్ స్క్వాడ్ అయితే డాగ్ స్క్వాడ్ బృందాన్ని బట్టి అక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ హత్య చేశారు అనేది ఆనవాళ్ళు కనుక్కునేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.